అంజన్న చూడు బయలెల్లుతుండో బలబల బలిరా అంజన్న అదిగో నింగి కగిసిండో బలిరా అంజన్న చూడు బయలెల్లుతుండో బలబల బలిరా అంజన్న అదిగో నింగి కగిసిండో కోటివేల వానరులు వేడగా సప్త సముద్రాలు పొంగంగా గరడ పక్షిలా గగనానదిగో బలే బలే బల బలిరా అంజన్న చూడు బయలెల్లుతుండో బలబల బలిరా అంజన్న అదిగో నింగి కగిసిండో బలిరా అంజన్న అదిగో నింగి కగిసిండో అగ్గా వాయువేగముత పోయ హనుమను సురస చూసెను నోరు దర్శను మింగబోయను బల బల బలి బలిరా మన అంజన్న చూడు ఇగోలెదొచ్చిందో నోటి బలిరా అంజన్న అదిగో దోమోలెల్లిందో చనుండి బలిరా అంజన్న అదిగో దోమోలెల్లిండో అరే ఏదెదురైనా అదరక బెదరక రామ బంటు ఆ లంకను చేరే అదిగో చూడు బల 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 బలిరా అంజన్న అదిగో దుంకెన దుంకిందో లంకల అదిగో ఆ దుంకిన హనుమను లంకిని చూసిందో 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 అదిగో ఆ లంకిని వధించి లంకలోకి చూడంగా ఎటు చూడు 80 కోట్ల రాక్షసులు ఉన్నారు. వారిని చూసిన హనుమయ్య ఆ రామచంద్రుణ్ణి తలుచుకుంటున్నాడమ్మా. ఆ అంజన్నా రాఘవుని దీవెనగొని రమ్యమగును ఆనవాలు గైకొని వస్తి ఆశతోను పోను వశమౌన ఈ లంకాపురికి ఇప్పుడు ఎందుదో చదుయిక నేనేమి సేతు రాఘవా. తండ్రి రామయ్య ఎట్లు పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను. ఎట్లు పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను. తీరుని వలె బోధునా బాలుని తీరు మారు వేషం దాల్తున్నా. తీరుని వలె బోధునా బాలుని తీరు మారు వేషం దాల్తున్నా. కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులున్నారు. కొమ్మకు కోటి రాక్షసులున్నారు. సీతమ్మను చూడ తరమౌన నాకింకా. సీతమ్మను చూడ తరమౌన నాకింకా. ఎట్లు పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను. ఎట్లు పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను.
ఎటు చూసి నీ లంక అబ్బబ్బ 80 ఆమెడ ఉన్నది ఎటు చూసి నీ లంక పప్ప 80 ఆమెడ ఉన్నది దారి పొడుగున చూడు దండి రాక్షసులే దారి పొడుగున చూడు దండి రాక్షసులే ఎదిరించి నేనెట్లా ఎల్లెదను రామయ్య ఎదిరించి నేనెట్లా ఎల్లెదను రామయ్య ఎట్లు పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను ఎట్లు పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను తండ్రి రామయ్య నిజ రూపము దాల్తునా ఈ రాక్షసుల నిమిషంలనే గుద్దునా నిజ రూపము దాల్తునా ఈ రాక్షసుల నిమిషముననే గుర్తునా సీతను చూడక ముందే చిచ్చు రగులునేమో చూడక ముందే సిచ్చు రగులునేమో ఏమిటి ఈ వింత ఎట్లా చేతు రామా ఏమిటి ఇంత ఎట్లా చేతురామా ఎట్లా పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను ఎట్లా పోదు నేను సీతమ్మను ఏడ చూసేదాను ఓ రామని దివెనా నాకుండగా కానిదంటూ ఉంటదా ఓ రామని దివెనా నాకుండగా కానిదంటూ ఉంటదా ప్రాణాలు అయినా పర్వాలేదు తండ్రి ప్రాణాలు పోయినా పర్వాలేదు తండ్రి నా తల్లి సీతమ్మ యాడుందో చూసేస్తా నా తల్లి సీతమ్మ యాడుందో చూసేస్తా ఏడున్నదో నా తల్లి సీతమ్మ జాడ చూసేదాను ఏడున్నదో నా తల్లి సీతమ్మ జాడ చూసేదాను రామా ఏడున్నదో నా తల్లి సీతమ్మ జాడ చూసేదాను ఏడున్నదో నా తల్లి సీతమ్మ జాడ చూసేదాను సీతాదేవి ఆ నరుడు రాముడు నిన్ను వచ్చి కాపాడుతానని భ్రమపడుతున్నావా? నన్ను ఎదిరించే మొనగాడు ఈ భూప్రపంచం మీద ఎవడూ లేడు. నువ్వు నా చింతకొస్తే నిన్ను ఈ లంకాపురికే మహారాణి చేస్తాను. ఏమంటావు? సీత, ఇకనైనా మనస్సు మార్చుకో. సీత
అగజుడు అంజన్న ఆరెల్ల బాలుడయ్యి అశోకవనము చేరి చెట్టు కొమ్మల్లో కూసున్నాడమ్మో సీతమ్మను చూస్తున్నాడమ్మో పాపకారి రావణుడు పడరాని మాటలాను పాపకారి రావణుడు పడరాని మాటలాను సీతమ్మనంట ఉంటే చింతిస్తూ ఉన్నడమ్మా చిన్నబోతూ ఉన్నడమ్మా తల్లడిల్లుతున్నడమ్మా అదిగో ఆ అంజన్న రావణుడు రాక్షసులు కొట్టగానే సీతమ్మ ముందుకు వచ్చి శిరసు వంచి మొక్కగానే ఆ మాయల రావణుడు పంపిన మాయావిది వెళ్ళమంటున్నదమ్మా ఆ సీతమ్మ తల్లి నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నా తండ్రి రాముడు వంపిండు నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నమ్మి మోసపోయింది చాలు నమ్మి మోసపోయింది చాలు నమ్మలేను నిన్నింక నేను నమ్మి మోసపోయింది చాలు నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నా తండ్రి రాముడు వంపిండు నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నమ్మి మోసపోయింది చాలు నమ్మి మోసపోయింది చాలు నమ్మలేను నిన్నింక నేను నమ్మి మోసపోయింది చాలు రామదూతను రామాంజనేయుణ్ణి అనుమానించకు అమ్మ సీతమ్మ రామదూతను రామాంజనేయుణ్ణి తోకదాల్చిన రాకాసి మూకవు తోకదాల్చిన రాకాసి మూకవు నీవు ఎవ్వరో నాకింక ఎరుక తోకదాల్చిన రాకాసి మూకవు తండ్రి రామయ్య ఉంగారమిచ్చేను నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ తండ్రి రామయ్య ఉంగారమిచ్చేను అయ్యో నానాద ఏడున్నవయ్యా అయ్యో నానాద ఏడున్నవయ్యా ఇది నిజమా నమ్మలేకున్నా అయ్యో నానాద ఏడున్నవయ్యా నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నా తండ్రి రాముడు వంపిండు నమ్మవమ్మ నా తల్లి సీతమ్మ నాయి కొడుకా ఓ హనుమయ్యా నాయి కొడుకా ఓ హనుమయ్యా నా రాముడు ఎట్లున్నాడయ్యా నాయి కొడుకా ఓ హనుమయ్యా నాయనా ఆంజనేయ నా శ్రీరామచంద్రుడు నా మరిది లక్ష్మణుడు ఎట్లున్నారు నాయన మా అత్త కౌసల్య సుమిత్ర కైకేయి మా అయోధ్యవాసులు ఎట్లున్నారు నాయన నా స్వామి శ్రీరామచంద్రుడు నా గురించి బెంగతో చింతిల్లుతున్నాడా చెప్పు నాయన చెప్పు ఆంజనేయ చెప్పు నీవు చింతిల్లకమ్మా అమ్మా ఏమని చెప్పాలి తల్లి ఆ శ్రీరామచంద్రుని బాధలు ఎన్నని చెప్పాలి తల్లి ఏమాని చెప్పాలోయమ్మా నా రాముని బాధ ఎట్లా నీ తెలిపెదనోయమ్మా నా రాముని బాధ ఏమాని చెప్పాలోయమ్మా నా రాముని బాధ ఎట్లా నీ తెలిపెదనోయమ్మా నా రాముని బాధ నీ వెళ్ళిపోయిన నుండి నిదురన్నది లేదే తల్లి ఏమాని చెప్పాలోయమ్మా నా రాముని బాధ ఎట్లా నీ తెలిపెదనోయమ్మా నా రాముని బాధ ఏమాని చెప్పాలోయమ్మా నా రాముని బాధ ఎట్లా నీ తెలిపెదనోయమ్మా నా రాముని బాధ
సీత సీతంటూ తలుస్తున్నాడు సీత సీతంటూ తలుస్తున్నాడు బుక్కెడు పువ్వా నోట్ల పెట్టడు దిక్కులు ఎదురు చూస్తూ ఉన్నాడు దిక్కులు ఎదురు చూస్తూ ఉన్నాడు నా తల్లి నీ రామచంద్రుడు రందిల పడ్డడు ఓ సీతమ్మ రందిల పడ్డడు ఓ సీతమ్మ నీవు లేక తలడిల్లుతున్నాడు నీ కొరకే ఎంకులాడుతున్నాడు నీ కొరకే ఎంకులాడుతున్నాడు పది తలలా పవకారి రావణుని భరతం పట్టగ వస్తడు చూడు నా తల్లి నీ జాడా దొరికే ఓ సీతమ్మ వెళ్ళెదను సెలవు ఇవ్వమ్మా ఓ సీతమ్మ నా తల్లి నీ జాడా దొరికే ఓ సీతమ్మ వెళ్ళెదను సెలవు ఇవ్వమ్మా ఓ సీతమ్మ అదిగో ఆ సీతమ్మ కొప్పు బిళ్ళ తీసి అంజన్నకిచ్చి నా రామచంద్రునికి గుర్తుగా చూపించమని చెప్పి దీవించి దీవనార్తి పెట్టి వెళ్ళి రమ్మన్నదమ్మా ఆ అంజన్నను అది గదిలో వానరులంతా రాముని లంకకు చేర్చా రాముని లంకకు చేర్చా వారది కట్టుట కదిగో సిద్ధమైతా ఉన్నారమ్మా అదిగో కోటి వేల వానరులంతా వారధిని గట్టి ఆ లంకా రాజ్యాన్ని చేరుకున్నారమ్మా యుద్ధానికి సిద్ధము గమ్మని రాముడు తెలపగా అప్పుడా రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్తును వంపెనమ్మా ఆ యుద్ధానికి ఇంద్రజిత్తు లక్ష్మణుడు గోయమ్మ యుద్ధము చేయబట్టి నాయమ్మ రామ సక్కని లంక అంతా అయ్యయ్యో పెంట కుప్ప లెక్కగా బట్టే గోయమ్మ ఆ యుద్ధమందు చూడు ఇంద్రజిత్తు బాణం తలిగి లక్ష్మణుడు మూర్ఛిల్లంగా మొల్లుమంటూ రాముడు అదిగో గోసరిల్లుతున్నాడమ్మా హనుమయ్యా 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 ఇటు రావయ్యా లక్ష్మణుని ప్రాణాలు నిలుపా నీవు తప్ప ఎవరు తెరింకా సంజీవిని తేపోవయ్యా హనుమయ్యా ఓ హనుమయ్యా లక్ష్మణుని ప్రాణాలు నిలుపా పర్వతాన్ని చేరవచ్చి అంజన్న స్వామి సంజీవిని ఎత్తుకుతుంటే అన్ని మొక్కలు ఒక్క తీరే కనబడుతూ ఉన్నాయమ్మా అప్పుడు అంజన్న స్వామి ఇట్లా కాదు అనుకోని ఎడమ చేత గదా ఎత్తి నింగి ఎత్తు తాను వెరిగి సంజీవి పర్వతాన్ని పెల 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 పెకిలించి కుడి చేత ఎత్తెనమ్మ సుడిగాలిలా ఎగిరెనమ్మా సంజీవిని దచ్చి అంజన్న లక్ష్మణుని లేపంగానే అదిగో ఆ లక్ష్మణుడు విల్లు చేత పట్టుకొని ఇంద్రజిత్తుతో యుద్ధానికెళ్ళే
లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించే ఆ వార్త విన్న రావణాసురుడు కుంభకర్ణుని పంపించే కుంభకర్ణునితో రామ లక్ష్మణులు వానరులంతా యుద్ధము చేయబట్టిరమ్మా ఓ యమ్మలాలా రావణాసురుడు అదిగో అగ్గోలే బగ్గున మండే బయలుదేరను యుద్ధము చేయా అదిగో ఆ రాముడు రావణాసురుణ్ణి అంతము చేసి సీతను చెర విడిపించి లోక కళ్యాణముకై సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టి సీతా సమేతంగా శ్రీరామచంద్రుడు వానరదండుతో అయోధ్యకు చేరవస్తున్నాడమ్మా ఓ యమ్మలాలా రావయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా రావయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా హనుమయ్యకు ఆనందమే మా అయోధ్యకు వైభోగమే హనుమయ్యకు ఆనందమే మా అయోధ్యకు వైభోగమే నీ రాకతో ప్రతి ఇంట పండుగే ఈ పూట సీతా మనోహరుడా శ్రీరామచంద్రుడా రావయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా స్వామి రామయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా వీరుడంటే నీవేలేవో హనుమయ్య భలే శూరుడావు ధీరుడావు ఓ హనుమయ్య భలే శూరుడావు ధీరుడావు ఓ హనుమయ్యా వానరులతో వారధిని కట్టినవయ్యా రామనామాన్ని మంత్రంగా చేసినవయ్యా రామనామాన్నే మంత్రంగా చేసినవయ్యా రామయ్య రంది పడితే ఓ హనుమయ్య రావణుని మీద మండి పట్టావయ్యా అబలీలగ సముద్రాలు ఆగకుండా దాటినవు గంటలోనే ఆ లంకను గంట కుప్పజేసినావు రావయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా రామయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా మాట కొరకు నీవు ఓ రామయ్య దండి వనవాసం ఏ గస్తివి మా రామయ్య దండి వనవాసం ఏ గస్తివి మా రామయ్య మాట కొరకు పాటుబడి ఓ రామయ్య నీవు పడరాని కష్టాలు పడ్డావయ్యా నీవు పడరాని కష్టాలు పడ్డావయ్యా రాతిని నాతిగా చేసి ఓ రామయ్య కోతిని రీతిగా దిద్దిన దేవుడవయ్యా ఒక్క గడియ రామయ్య నిన్ను విడిసి ఉండనయ్య నీ పేరు దలవకుండా జీవించాలేనయ్యా రావయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా రావయ్యా కోదండరమయ్యా రాజమేలా ఓ రామయ్యా శివధనసు ఎత్తి నీవు విరిసినవయ్యో సీతమ్మను మనువాడిన గనుడావయ్యా సీతమ్మను మనువాడిన గనుడావయ్యా నీ పేరు దలుసుకుంటే ఓ రామయ్యో కానిదంటూ ఏదుండదు మా రామయ్యా కానిదంటూ ఏదుండదు మా రామయ్యా ఒకే బాణం ఒకే మాట నీ జేయము నీ అంటే మాకుంటే భయముండదు మంచి రోజులచ్చనయ్యా మా తండ్రి రామయ్య మమ్ములను పాలిస్తూ ఏలవయ్యా యోజను
రవయ్యా కోదండరామయ్య రాజమేలా ఓ రామయ్య రా రామయ్యతో దండరమయ్య రాజమేలా ఓ రామయ్య హనుమయ్యకు ఆనందమే మా అయోధ్యకు వైభోగమే అగో హనుమయ్యకు ఆనందమే మా అయోధ్యకు వైభోగమే నీ రాకత ప్రతి ఇంట పండుగే ఈ పూట సీతా మనోహరుడా శ్రీరామచంద్రుడా రవయ్యా కోదండరామయ్య రాజమేలా ఓ రామయ్య రామయ్య స్వామి దండరమయ్య రాజమేలా ఓ రామయ్య రావయ్యా కోదండరామయ్య రాజమేలా ఓ రామయ్య ఆంజనేయ ఇటు రా నాయన ఏం కావలేనో కోరుకో నాయన వజ్ర వైడూర్యాల రాజవైభోగాల ఏమి కావలేనున్నా ఇచ్చదను ఏం కావాలో కోరుకో నాయనా. జనని జానకీదేవి, తండ్రి శ్రీరామచంద్ర, ఈ పెళ్లి కాని బ్రహ్మచారికి వజ్ర వైడూర్యాలెందుకు, రాజవైభోగాలెందుకు? నిత్యం నీ నామస్మరణతో గడిపి అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి. ఆంజనేయ, తరతరాలుగా వస్తున్న ఈ హారాన్నైనా నువ్వు స్వీకరించు. తీసుకో నాయనా. ఈ హారంలో శ్రీరామచంద్రుడున్నాడా? ఈ కోతికి ఏం తెలుసు, రత్నాలలో రాముడుంటాడట. మహారాజా, రాముడు లేని చోటు అన్నదే లేదు. ఏమిటి నీ హృదయంలో ఉన్నాడా? చూపించు. అలాగే మహారాజా, నా హృదయంలో చూపించదండి. జై శ్రీరామ్. నాయన ఆంజనేయ, నీ భక్తికి మెచ్చితి లేనాయన. అలనాడు నా తమ్ముడు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు నీవు సంజీవిని పర్వతము తెచ్చేటప్పుడు అందులోని ముక్క విరిగి నేల మీద పడి కొండగట్టుగా మారి ఉన్నది. ఆ కొండగట్టు మీద కొలువై కోరిన భక్తులకు వరములనిస్తూ కొండగట్టు ఆంజనేయునిగా ప్రసిద్ధిగాంచెదవుగాక. నీ పేరిట ఆ పవిత్ర క్షేత్రము విరాజిల్లు.